Hello everyone, welcome back to our channel. Let's discuss the next topic, that is determination of empirical and molecular formula of an organic compound. అయితే మనకు తెలుసంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది కెమిస్ట్రీలోనే ఒక ఇంపార్టెంట్ బ్రాంచ్. ఇదేం చేస్తుంది? కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కంపౌండ్స్ గురించి చెప్తుంది అనమాట. ఓకే, అయితే మనం ప్రీవియస్ వీడియోస్లో ఏం డిస్కస్ చేసామండి? క్వాలిటేటివ్ అనాలిసిస్, క్వాంటిటేటివ్ అనాలిసిస్, అండ్ డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ అన్ ఆర్గానిక్ కంపౌండ్. ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేసాం కదా. ఈ టాపిక్స్లో మనం ఏంటంటే డిస్కస్ చేసాం, క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే ఏం చెప్పుకున్నాం? ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్స్. ఐడెంటిఫికేషన్ ఏం చెప్తుంది? ఆర్గానిక్ కంపౌండ్లో ఎటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి అనే విషయాన్ని మనకు చెప్తుంది. కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆక్సిజన్, సల్ఫర్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో ఆర్గానిక్ కంపౌండ్లో ఇటువంటి ఎలిమెంట్స్ ఏవైనా ఉన్నట్లయితే ఆ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా మనం ఏంటి క్వాలిటేటివ్ అనాలిసిస్ ద్వారా చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ క్వాంటిటేటివ్ అనాలిసిస్లో ఏం చెప్పాం? ఏవైతే ఎలిమెంట్స్ ఆర్గానిక్ కంపౌండ్లో ప్రెజెంట్ అయి ఉన్నాయో వాటి యొక్క పర్సంటేజ్ ఎంత ఉంటుంది? పర్సంటేజ్ ఆఫ్ కార్బన్, పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్, పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్, ఫాస్ఫరస్ ఎక్సెట్రా అనేది మనం డిస్కస్ చేసాం. ఆ తర్వాత ఇంకేం డిస్కస్ చేసామండి? మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఎన్ ఆర్గానిక్ కంపౌండ్. సో మాలిక్యులర్ మాస్ని డిటర్మైన్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, రైట్? సో వీటన్నింటినీ డిస్కస్ చేసిన తరువాత ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి మనకి? కెమికల్ ఫార్ములా ఆఫ్ అన్ ఆర్గానిక్ కంపౌండ్. మనకి చూడండి, ఇనీషియల్గా ఏ ఎలిమెంట్ ఉందో మనకి క్వాలిటేటివ్ అనాలిసిస్ ద్వారా తెలుస్తుంది, ఎంత పర్సంటేజ్ ఉందో మనకి క్వాంటిటేటివ్ అనాలిసిస్ ద్వారా తెలుస్తుంది, మాలిక్యులర్ మాస్ని డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసుకొని మనం డిటర్మైన్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనకి ఏంటి కావాలా? ఒక ఆర్గానిక్ కంపౌండ్ యొక్క కెమికల్ ఫార్ములా ఎట్లా మనం ఐడెంటిఫై చేస్తాం అన్నది కావాలి. ఎందుకంటే ఏదైనా ఒక కంపౌండ్కి డిఫరెంట్ ప్రాపర్టీస్ మనకు తెలియాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలంట? కెమికల్ ఫార్ములా కావాలి. అయితే ఈ కెమికల్ ఫార్ములా ఎన్ని టైప్స్ అని చెప్తున్నారు? 2 టైప్స్ అని చెప్తున్నారు. ఫస్ట్ వన్ ఏం చెప్తున్నారండి? ఎంపెరికల్ ఫార్ములా. సెకండ్ వన్ ఏం చెప్తున్నారండి? మాలిక్యులర్ ఫార్ములా. సో ఆర్గానిక్ కంపౌండ్స్కి మనకి 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. కెమికల్ ఫార్ములా అండ్ కెమికల్ ఫార్ములాని ఎంపెరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములాగా మనం చెప్పుకుంటున్నాం, రైట్? అయితే కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి మనకు తెలుసు? సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ కెమికల్ చేంజ్. కెమికల్ చేంజ్ని మనం సింబాలిక్గా రిప్రజెంట్ చేయగలిగినట్లయితే దాన్ని మనం ఏమంటామండి? కెమికల్ ఈక్వేషన్ అంటాం. అంటే కెమికల్ ఈక్వేషన్ రాయడానికి మనకి ఏం కావాలి? కెమికల్ ఫార్ములా కావాలి. సో వితౌట్ కెమికల్ ఫార్ములా వీ కెనాట్ రైట్ ద కెమికల్ ఈక్వేషన్. సో కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఎంపెరికల్ అండ్ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్స్. ఓకేనా? అయితే ఈ ఎంపెరికల్ ఫార్ములా అనేది ఏంటని చెప్పినట్లయితే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ ఫార్ములా. ఎంపెరికల్ ఫార్ములా ఏంటండి? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ ఫార్ములా ఆఫ్ అన్ ఆర్గానిక్ కంపౌండ్. ఇది మనకి ఏం చెప్తుందంట? హోల్ నంబర్ రేషియో ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్స్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ ద మాలిక్యూల్. ఏం చెప్తుంది?
హోల్ నంబర్ రేషియో. సింపుల్గా మనకి ఏంటంటే ఒక ఆర్గానిక్ కంపౌండ్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉండేటప్పుడు వాటి యొక్క సింపుల్ రేషియోని రిప్రజెంట్ చేసే దాన్నే మనం ఏమంటాం, ఎంపెరికల్ ఫార్ములా ఆఫ్ ద కంపౌండ్ అని చెప్తాం. సపోజ్ మీకు సింపుల్గా అండర్స్టాండ్ అవటం కోసం ఒక కంపౌండ్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనే 3 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయనుకుందాం, రైట్. ఆ ఆర్గానిక్ కంపౌండ్స్లో ఈ ఎలిమెంట్స్ ఉండేటప్పుడు మనం ఏంటి, క్వాంటిటేటివ్ అనాలిసిస్ ద్వారా పర్సంటేజ్ ఆఫ్ కార్బన్, పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్, పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ మనం డిటర్మైన్ చేయొచ్చు కదా. డిటర్మైన్ చేసిన తర్వాత మనకి ఏం తెలుస్తుందంటే ఎంపెరికల్ ఫార్ములా ద్వారా ప్రతి ఒక్క కార్బన్కి ఎన్ని హైడ్రోజన్స్ అనేవి ఉంటాయి, ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి రిక్వైర్మెంట్ ఉంది. సో సింపుల్ హోల్ నంబర్ రేషియో ఆఫ్ ద ఆటమ్స్, ఈ ఏవైతే ఆటమ్స్ ఉన్నాయో వాటి యొక్క రేషియో. ఒక కార్బన్ తీసుకుంటే దానికి ఎన్ని హైడ్రోజన్స్ ఉండాలి అండ్ ఎన్ని ఆక్సిజన్స్ అనేవి ఉండాలి. దేర్ బై మనకి సింపుల్ రేషియోని ఇచ్చేటట్టే అయితే అటువంటి ఫార్ములాని మనం ఏమంటామంట, ఎంపెరికల్ ఫార్ములా. సపోజ్ మీకు సింపుల్ అండర్స్టాండ్ అవడం కోసం 1:2:1 రేషియో ఉందనుకోండి. దీన్ని మనం ఎలా రాయొచ్చు, 1 కార్బన్, 2 హైడ్రోజన్ అండ్ 1 ఆక్సిజన్. అలా రాసుకుంటే మనకి ఏం అర్థమైంది, ఒక కార్బన్ ఒక పర్టికులర్ ఆర్గానిక్ కంపౌండ్లో ఈ రేషియో మనకు వచ్చింది అంటే ఒక కార్బన్ తీసుకుంటే ఎన్ని హైడ్రోజన్స్ ఉండాలి, 2 హైడ్రోజన్స్ ఉండాలి అండ్ 1 ఆక్సిజన్ ఆటమ్ ఉండాలి. సో ఈ విధంగా మనకి ఒక కెమికల్ ఫార్ములా అనేది సింపుల్ హోల్ నంబర్ రేషియో గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే అటువంటి ఫార్ములాని మనం ఏమంటామంట, ఎంపెరికల్ ఫార్ములా అంటాం. మరి మాలిక్యులర్ ఫార్ములా అంటే ఏంటి, ఏదైతే ఆర్గానిక్ కంపౌండ్ తీసుకున్నామో ఆ ఆర్గానిక్ కంపౌండ్లో యాక్చువల్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ వేరియస్ ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ ద కంపౌండ్. ఒక ఆర్గానిక్ కంపౌండ్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉండేటప్పుడు అవి యాక్చువల్గా ఎన్ని ఉన్నాయి. ఎంపెరికల్ ఫార్ములా ఏం చెప్తుందంటే మనకి సింపుల్ రేషియో ఇచ్చేస్తుంది. ఒక కార్బన్ ఉంటే ఎన్ని హైడ్రోజన్స్ ఉండాలి, ఎన్ని ఆక్సిజన్స్ ఉండాలి, ఎన్ని నైట్రోజన్స్ ఉండాలి, ఎన్ని ఫాస్ఫరస్ ఆటమ్స్ ఉండాలి, ఆ విధంగా ఏంటంటే రేషియో చెప్తుంది. మనకి ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా ఏం చెప్తుంది, ఎగ్జాక్ట్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెజెంట్ ఇన్ ద ఆర్గానిక్ కంపౌండ్. సో మనకి ఏం కావాలి ఇప్పుడు, వీ నీడ్ టు డిటర్మైన్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఎన్ ఆర్గానిక్ కంపౌండ్. అంటే ఒక ఆర్గానిక్ కంపౌండ్ యొక్క కెమికల్ ఫార్ములా గురించి మాట్లాడాలంటే మనకి కావాల్సింది ఏంటండి, మాలిక్యులర్ ఫార్ములా. దట్స్ వై వీ నీడ్ టు డిటర్మైన్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ అన్ ఆర్గానిక్ కంపౌండ్. సో ఎంపెరికల్ ఫార్ములా వల్ల మనకి ఏంటి, సింపుల్ హోల్ నెంబర్ రేషియో వస్తుంది అనమాట. అయితే ఏంటి, ప్రతి కెమిస్ట్రీలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి మాలిక్యులర్ ఫార్ములా కావాలి అంటే వీ నీడ్ టు డిపెండెంట్ ఆన్ ది ఎంపెరికల్ ఫార్ములా. ఎంపెరికల్ ఫార్ములా మనకు తెలిసినట్లయితే దాని ద్వారా మనం ఈజీగా ఏం చేయొచ్చంట, మాలిక్యులర్ ఫార్ములాని డిటర్మైన్ చేయొచ్చంట. ఓకే, సపోజ్ ఇప్పుడు ఒక కంపౌండ్ తీసుకుందాం, ఎసిటిక్ యాసిడ్. జనరల్గా ఎసిటిక్ యాసిడ్ ఎలా రాస్తామండి, CH3COOH. సో ఫార్ములా రూపంలో రాయాలంటే మనం C2H4O2 రాయచ్చా. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఎసిటిక్ యాసిడ్. అంటే ఇప్పుడు అర్థమైంది, ఎసిటిక్ యాసిడ్ అనే ఆర్గానిక్ కంపౌండ్ని మనం రాయాలంటే 2 కార్బన్స్ ఉండాలి, 4 హైడ్రోజన్స్ ఉండాలి, 2 ఆక్సిజన్స్ ఉండాలి. ఇవేంటి, యాక్చువల్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెజెంట్ ఇన్ ఎసిటిక్ యాసిడ్. సో యాక్చువల్ నంబర్ కాబట్టి ఈ ఫార్ములాని మనం ఏమంటాం, మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ అంటాం. అయితే ఇందులో ఎంపెరికల్ ఫార్ములా ఏమవుతుంది, ఇక్కడ చూడండి మనకి 2:4:2 అనేటటువంటి ఒక రేషియో వచ్చింది.
దీన్ని 2తో డివైడ్ చేయండి, ఏమవుతుంది? 1 2 1. అంటే ఒక కార్బన్ ఉంటే ఎన్ని హైడ్రోజన్స్ కావాలి? 2 హైడ్రోజన్స్ కావాలి, ఒక ఆక్సిజన్ కావాలి. దీన్ని మనం ఏమంటాం? ఎంపెరికల్ ఫార్ములా ఆఫ్ ఎసిటిక్ యాసిడ్. అంటే సింపుల్ హోల్ నంబర్ రేషియో అనేది చెప్తుంది. ఫర్ 1 కార్బన్ ఆటమ్ ఎన్ని హైడ్రోజన్స్ ఉండాలి, ఎన్ని ఆక్సిజన్స్ ఉండాలి అనేది ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దీన్ని ఏమంటున్నారు? ఎంపెరికల్ ఫార్ములా అంటున్నారు. అంటే యాక్చువల్గా ఎంత నెంబర్ ఉందో దాన్ని ఏమంటున్నారు? మాలిక్యులర్ ఫార్ములా అంటున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నట్లయితే గ్లూకోజ్ అనే మాలిక్యూల్ ఉందండి మనకి, C6H12O6. గ్లూకోజ్ ఇలానే రిప్రజెంట్ చేస్తామా మనం? C6H12O6. దిస్ ఈజ్ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్. ఇందులో ఎంపెరికల్ ఫార్ములా రాయాలంటే ఇక్కడ రేషియో తీసుకోండి, 6:12:6. అంటే ఇక్కడ 6తో డివైడ్ చేసినట్లయితే 1:2:1 రేషియో. అంటే ఏమైంది? ఇక్కడ ఒక కార్బన్ ఉంటే 2 హైడ్రోజన్లు కావాలి, ఒక ఆక్సిజన్ కావాలి. దీన్ని ఏమంటారు? ఎంపెరికల్ ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్. అంతే కదా? ఎంపెరికల్ ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్. ఈ విధంగా మనం ఏంటంటే ఒక మాలిక్యూల్లో ఉండేటటువంటి ఆటమ్స్ యొక్క రేషియోని చెప్తే దానిని ఎంపెరికల్ ఫార్ములా అంటాం. యాక్చువల్ నెంబర్ని చెప్తే దాన్ని మాలిక్యులర్ ఫార్ములా అంటాం. అంటే ఇప్పుడు చూడండి, ఎసిటిక్ యాసిడ్ ఫార్ములా ఏంటండి? C2H4O2. గ్లూకోజ్ ఫార్ములా ఏంటండి? C6H12O6. బట్ రెండింటి ఎంపెరికల్ ఫార్ములా చూడండి, రెండింటికి ఎంపెరికల్ ఫార్ములా ఏమైంది? సేమ్ వచ్చిందా లేదా? అంటే మనం ఏం చెప్పొచ్చు? ఇన్ సమ్ ఆఫ్ ద ఆర్గానిక్ మాలిక్యూల్స్ ద ఎంపెరికల్ ఫార్ములా మే బి సేమ్, బట్ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్. దట్స్ వై వీ కెన్ సే మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ యునీక్. ప్రతి కంపౌండ్కి మాలిక్యులర్ ఫార్ములా అనేది యునీక్గా ఉంటుంది. సో ఆల్వేస్ మాలిక్యులర్ ఫార్ములా యూనిక్గా ఉంటుంది కాబట్టి మాలిక్యులర్ ఫార్ములాకి మనం స్పెషల్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తాం అన్నమాట. అయితే ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా అండ్ ఎంపెరికల్ ఫార్ములా మధ్య ఉండే రిలేషన్ ఏంటి, ఎలా దీన్ని రిలేట్ చేస్తారు? దానికి ఏం చెప్తున్నారంటే మాలిక్యులర్ ఫార్ములా ఈక్వల్ టు ఎంపెరికల్ ఫార్ములా n టైమ్స్. ఎలా రాశారండి? సఫిక్స్లో n టైమ్స్. ఎంపెరికల్ ఫార్ములాకి n టైమ్స్తో మల్టిప్లై చేసినట్లయితే మనకేమొస్తుందంట? మాలిక్యులర్ ఫార్ములా అనేది వస్తుంది. ఓకేనా? ఇక్కడ n అంటే ఏంటంటే మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ బై ఎంపెరికల్ ఫార్ములా మాస్. ఏంటండి ఇది? మాలిక్యులర్ ఫార్ములా డిటర్మైన్ చేయాలంటే ఎంపెరికల్ ఫార్ములాని n టైమ్స్ మనం మల్టిప్లై చేయాలి. n అంటే ఏంటి? ఇక్కడ మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద కంపౌండ్ బై ఎంపెరికల్ ఫార్ములా మాస్. ఏదైతే మనకి ఎంపెరికల్ ఫార్ములా వస్తుందో దానిని మనం ఏం చేయాలి? వెయిట్ని తీసుకొని మాలిక్యులర్ మాస్తో డివైడ్ చేసినట్లయితే మనకేమొస్తుందంట? n వాల్యూ అనేది వస్తుందండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకుంటారు. ఓకే? సో ఈ విధంగా మనం ఏంటంటే ఒక కంపౌండ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములాని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే? అయితే ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ని చూద్దాం మనం. ఆ ప్రాబ్లమ్స్ని స్టడీ చేసినట్లయితే ఈజీగా మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు. ఓకే? చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు ఇక్కడ? An organic compound contains
40% of carbon and 6.66% of hydrogen, and the rest is oxygen. Okay, its vapor density is 30. Calculate its empirical formula and molecular formula. సో ఆల్వేస్ మనం ఏంటంటే ఎంపెరికల్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక టేబుల్ వేసుకోండి. ఫస్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద ఎలిమెంట్ present in the organic compound, what is the percentage of that element, what is the atomic mass of the element, okay, atomic mass and relative number of atoms. Relative number of atoms ఎన్ని ఉంటాయి, వాటి యొక్క సింప్లెస్ట్ రేషియో. మనకి ఎంపెరికల్ ఫార్ములా కావాలంటే ఏం కావాలి, సింప్లెస్ట్ రేషియో అనేది కావాలి కదా. ఆ సింప్లెస్ట్ రేషియోని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారో చూడండి. ఈ కంపౌండ్లో ఏం చెప్తున్నాడండి వీడు, కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది. సో ఎలిమెంట్స్ ఏమున్నాయి, కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది. దాంతోపాటు ఇంకేం చెప్తున్నాడు, ద రెస్ట్ ఈజ్ ఆక్సిజన్. కార్బన్ పర్సంటేజ్ ఎంత చెప్పాడండి, 40% చెప్పాడు. హైడ్రోజన్ పర్సంటేజ్ 6.66 చెప్పాడు. మనకి ఇప్పుడు ఎంత కావాలండి, ఏంటి కావాలండి, రెస్ట్ అనేది ఆక్సిజన్ ఉంది అని చెప్తున్నాడు. సో ఆక్సిజన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఆక్సిజన్ పర్సంటేజ్ని 100 మైనస్ పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ప్లస్ పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్, అలానే చెప్తామా లేదా. సో ఇప్పుడు ఏమవుతుంది, 100లో 40 ప్లస్ 6.6 అంటే 46.66ని 100లో తీసేయండి. తీసిస్తే మనకి ఏమవుతుందండి, 53.34 అనేది వస్తుంది. అంతే కదా. ఆక్సిజన్ని సింపుల్గా మనం ఈ విధంగా ఏం చేస్తాం, పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్ ఎంతండి మనకు తెలుసు, 12. హైడ్రోజన్ ఎంతండి, 1. ఆక్సిజన్ ఎంతండి, అటామిక్ మాస్ 16. ఇప్పుడు మనం ఏంటి కావాలి, రిలేటివ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కావాలి. ఈ రిలేటివ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎలా వస్తాయట, ఏదైతే మీకు పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్ని అటామిక్ మాస్తో డివైడ్ చేయండి. అటామిక్ మాస్తో డివైడ్ చేస్తే వచ్చేటటువంటి నంబర్నే మనం ఏమంటాం, రిలేటివ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటాం. ఏమంటాం, రిలేటివ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటాం. ఓకేనా. ఇక్కడ చూడండి 6.66/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 6.66. నెక్స్ట్ 53.34 డివైడెడ్ బై 16 దట్ ఈజ్ ఈక్వల్ టు 3.33. సో ఈ విధంగా మనం ఏంటి, రిలేటివ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని డిటర్మైన్ చేస్తాం. డిటర్మైన్ చేసిన తర్వాత మనకేంటి కావాలంటే లాస్ట్లో సింప్లెస్ట్ రేషియో అనేది కావాలి. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మనకి సింప్లెస్ట్ రేషియో కావాలంటే ఏవైతే ఈ రిలేటివ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ వాల్యూస్ వస్తాయో అందులో ఉండే లీస్ట్ వాల్యూ తీసుకోండి. ఏం చేయాలి, ఈ వాల్యూస్లో వచ్చేటటువంటి లీస్ట్ వాల్యూని ఏం చేస్తారు, రిమైనింగ్ వాల్యూస్కి డివైడ్ చేస్తారు. అంటే ఫస్ట్ దాంట్లో 3.33, ఇది చూడండి, ఈ 3 వాల్యూస్లో 3.33 లీస్ట్ కదా. సో 3.33/3.33, 6.66/3.33, 3.33/3.33. అంటే ఏదైతే మనకి లోయెస్ట్ నెంబర్ ఉంటుందో ఆ లోయెస్ట్ నెంబర్తో ఈ వాల్యూస్ని డివైడ్ చేసేయాలండి. చేసిస్తే మనకు వచ్చేటటువంటి నంబర్స్ ఏముంటాయో అదేంటంట, సింప్లెస్ట్ రేషియో. మన సింప్లెస్ట్ రేషియోనే ఏమంటాం, ఎంపెరికల్ ఫార్ములా అంటామా లేదా. సో ఎంపెరికల్ ఫార్ములా ఆఫ్ దిస్ కంపౌండ్ ఈక్వల్ టు, కార్బన్ ఎన్ని వచ్చాయండి, 1, సో C1, హైడ్రోజన్ 2, H2, ఆక్సిజన్ O1, సో CH2O. సో క్లియర్ కదా.
CH2O. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఏదైతే ఎంపీరికల్ ఫార్ములా వచ్చిందో ఆ ఎంపీరికల్ ఫార్ములా మాస్ని నేను ఫైండ్ అవుట్ చేయాలండి. ఆ ఎంపీరికల్ ఫార్ములా మాస్ని ఫైండ్ అవుట్ ఎలా చేస్తాను నేను, కార్బన్ ఉంది, కార్బన్ యొక్క మాస్ ఎంత 12, హైడ్రోజన్ మాస్ ఎంత అండి 1. సో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి 2, సో 2 into 1. ఓకే, నెక్స్ట్ ఆక్సిజన్ అండి, ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి ఓన్లీ 1, సో 16. సో 12 + 2 + 16 దట్ ఈస్ ఈక్వల్ టు 30. ఈ విధంగా మనం ఏం చేయాలి, ఎంపీరికల్ ఫార్ములా మాస్ని కనుక్కుంటాం. తరువాత మనకి ఏం కావాలి, మాలిక్యులర్ మాస్ అనేది కావాలి. తర్వాత ఏం కావాలి, మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చాడు, వేపర్ డెన్సిటీ ఆఫ్ ద ఆర్గానిక్ కంపౌండ్ ఈజ్ 30. మీరు ప్రీవియస్ వీడియో చూసినట్లయితే నేను ఒక వాల్యూ చెప్పాను, మాలిక్యులర్ మాస్ ఈక్వల్ టు 2 into వేపర్ డెన్సిటీ అనే ఫార్ములా మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ మనకి వేపర్ డెన్సిటీ ఎంత అని చెప్పాడండి 30. సో 2 into 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 60. ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద ఆర్గానిక్ కంపౌండ్ ఈజ్ ఈక్వల్ టు 60. ఇప్పుడు మన ఫార్ములా ఏంటండి, మాలిక్యులర్ ఫార్ములా ఈక్వల్ టు ఎంపీరికల్ ఫార్ములా n టైమ్స్. ఎంపీరికల్ ఫార్ములా ఎంత వచ్చిందండి మనకి CH2O. మనకి ఇప్పుడు n వాల్యూ కావాలి. n వాల్యూ ఎలా వస్తుందండి, మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ బై ఎంపీరికల్ ఫార్ములా మాస్. మాలిక్యులర్ మాస్ ఎంత ఇచ్చారు 60, ఎంపీరికల్ మాస్ 30. సో 60/30 దట్ ఈస్ ఈక్వల్ టు 2. సో 2. సో మల్టిప్లై దిస్ వన్, C2H4O2. This is the molecular formula of the given organic compound. ఈ విధంగా మనం ఏంటంటే ఆర్గానిక్ కంపౌండ్ యొక్క మాలిక్యులర్ మాస్ని మనం డిటర్మైన్ చేయొచ్చండి. ఈజీగా ఉందా, ఓకేనా? డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ అన్ ఆర్గానిక్ కంపౌండ్ ఈ విధంగా మనం డిటర్మైన్ చేస్తాం. ఓకే, అయితే దీనికి మనకు ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా ఇచ్చారండి. ఆల్టర్నేటివ్ మెథడ్ చూసినట్లయితే ఆల్టర్నేటివ్ మెథడ్లో ఏం చెప్తున్నారంటే సింపుల్గా నంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేసేయమంటున్నాడు అండి. ఏం చెప్తున్నారు, నంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేసేయమంటున్నాడు. సో నంబర్ ఆఫ్ మోల్స్, number of moles of an element equal to percentage of element divided by 100 into molecular mass by atomic mass of element. ఈ విధంగా డైరెక్ట్గా నంబర్ ఆఫ్ మోల్స్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే దీన్ని ఏమంటారు, ఆల్టర్నేటివ్ మెథడ్. అంటే వితౌట్ ఎంపెరికల్ ఫార్ములా క్యాలిక్యులేషన్ కూడా మీరు ఆర్గానిక్ కంపౌండ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములాని డిటర్మైన్ చేయొచ్చు అనమాట. ఓకే, అదే ఈ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటున్నట్లయితే చూడండి, ఇక్కడ ఏం చెప్పాడు, పర్సంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి మనకి ఇక్కడ కావాలి. ఇక్కడ చూడండి, మనకి పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఎంత ఇచ్చాడండి, పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఈజ్ 40, పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ 6.66. మనకి ఏంటి రెస్ట్ ఆక్సిజన్ అన్నాడు కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఈక్వల్ టు 100 మైనస్ పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ప్లస్ పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 40 ప్లస్ 6.66 దట్ ఈజ్ ఈక్వల్ టు 53.34. ఈ విధంగా మనకి ఏంటి పర్సంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి మనకు తెలిసిపోయినాయి. సో తెలిసిపోయేటప్పుడు మనకి ఏమంటున్నాడు, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ కార్బన్,
నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ కార్బన్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా చూడండి, పర్సంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ ఎంతండి 40 డివైడెడ్ బై 100 ఇంటూ మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్. మాలిక్యులర్ మాస్ ఎంత క్యాలిక్యులేట్ చేసామండి మనం 2 ఇంటూ వేపర్ డెన్సిటీ దట్ ఈస్ ఈక్వల్ టు 60 కదా. సో 60 బై ఓకే అటామిక్ మాస్ ఆఫ్ ద ఎలిమెంట్. కార్బన్ యొక్క అటామిక్ మాస్ ఎంతండి 12 దట్ ఈస్ ఈక్వల్ టు 2. ఓకే, సిమిలర్గా నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్. సో పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ 6.66 డివైడెడ్ బై 100 ఇంటూ మాలిక్యులర్ మాస్ బై 1 దట్ ఈస్ ఈక్వల్ టు 4. తర్వాత ఏంటి నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ that is equal to 53.34 by 100 into 60 by 16 that is equal to 2. So from this number of moles, molecular formula equal to C2H4O2. ఈ విధంగా మనకు ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా ఇచ్చారు. ఎగ్జామినేషన్ పర్పస్ లో మీకు పర్సంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ తెలిసినట్లయితే డైరెక్ట్ గా నంబర్ ఆఫ్ మోల్స్ ని క్యాలిక్యులేట్ చేసేయండి ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని. పర్సంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ బై 100 ఇంటూ మాలిక్యులర్ మాస్ బై అటామిక్ మాస్ ఆఫ్ ద ఎలిమెంట్. సో ఈ విధంగా కూడా మనం ఏంటి మాలిక్యులర్ ఫార్ములాని డిటర్మైన్ చేయవచ్చు. ఇదేంటి డైరెక్ట్ గా. మనం ప్రీవియస్ గా ఏంటి మాలిక్యులర్ మాస్ ని డిటర్మైన్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ని కూడా యూజ్ చేసాం కదా. ఆ మెథడ్స్ రిలేటెడ్ ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే మనం అప్పుడు ఏ విధంగా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలన్న దానికి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దామండి. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఏ డైబేసిక్ ఆర్గానిక్ యాసిడ్ గేవ్ ద ఫాలోయింగ్ రిజల్ట్స్. సో పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఫస్ట్ మన టేబుల్ ఏంటండి ఎలిమెంట్, పర్సంటేజ్, అటామిక్ మాస్, రిలేటివ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ అండ్ సింప్లెస్ట్ రేషియో. ఇది కదా మన టేబుల్. ఇందులో ఎలిమెంట్స్ ఏమున్నాయి చూడండి, కార్బన్ ఉందంట, హైడ్రోజన్ ఉందంట. ఓకే, ఇంకేం చెప్తున్నాడు, ఏ డైబేసిక్ ఆర్గానిక్ యాసిడ్. ఆర్గానిక్ యాసిడ్ అంటే అర్థం ఏంటండి, అందులో COOH గ్రూప్ ఉంటుందా లేదా. అంటే కార్బన్ అండ్ హైడ్రోజన్తో పాటుగా ఇంకా ఏమున్నట్టు మన దగ్గర ఆక్సిజన్ కూడా ఉంది కదా. సో కార్బన్ ఉందండి, హైడ్రోజన్ ఉంది. కార్బన్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు 34.62. హైడ్రోజన్ పర్సంటేజ్ ఎంత 3.84. ఇప్పుడు ఈ 34 3 కలిపి ఎంత అయిందండి 37 ప్లస్ ఇది ఒక 1 అనుకుంటే అరౌండ్ 38 అయిందండి. రైట్, మనకు ఓవరాల్ ఎంత 100% రావాలి కదా ఈ సమ్ చేస్తాయి. సో రిమైనింగ్ పర్సంటేజ్ దేనికి వెళ్ళినట్టు ఆక్సిజన్కి వెళ్ళినట్టు. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం 100 మైనస్ 34.62 ప్లస్ 3.84 దట్ ఈజ్ ఈక్వల్ టు 61.54%. అటామిక్ మాసెస్ ఏంటండి 12, 1, 16. ఓకేనా. సో రిలేటివ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎలా వస్తాయండి మనకి, ఏదైతే పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్ని అటామిక్ మాస్తో డివైడ్ చేసినట్లయితే మనకి ఏంటి వస్తుంది రిలేటివ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనే వస్తాయి. 3.84 by 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3.84. 61.54 by 16 దట్ ఈజ్ ఈక్వల్ టు 3.84. ఇప్పుడు మనం ఏం చేయాలండి, సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో మనకి కావాలంటే ఏం చేయమన్నారు, ఏదైతే రిలేటివ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ వచ్చాయో అందులో లీస్ట్ నెంబర్ ఏది ఉందో చూడండి. ఆ లీస్ట్ నెంబర్ ఇందులో 2.88 కదా. సో అన్నింటినీ కూడా ఏం చేయాలి 2.88తో డివైడ్ చేయాలి. సో 2.88 by 88 1, 3.84 by 2.88 that is equal to 1.33. next 3.84 by 2.88 that is equal to 1.33. ఓకే,
అయితే మనకి ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చిందండి. మనకేంటి ఇది పర్టికులర్ నంబర్ రాలా, ఫ్రాక్షన్స్లో వచ్చేసింది 1.33 1.33 అని చెప్పి. ఇప్పుడు ఇదే కానీ మీరు యూజ్ చేసినట్లయితే మన ఫార్ములా ఏమవుతుంది? ఎంపెరికల్ ఫార్ములా C1 H 1.33 O 1.33. సో అట్లా ఎప్పుడైనా మనకి ఏ ఫార్ములాలో అయినా మనం చూసామా ఈ విధంగా ఫ్రాక్షన్స్లో ఆటమ్స్ ఉండటం అనేది ఎప్పుడైనా చూసామా? లేదు. ఎప్పుడు కూడా ఏంటి, సింపుల్ నంబర్లో ఉండాలన్నమాట మనకి కదా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఫ్రాక్షన్స్ని నెగ్లెక్ట్ చేయటానికి మనకు కావాల్సింది ఏంటంటే మనకు ఒక ఇంటిజర్ కావాలన్నమాట. సో దీన్ని ఏం చేస్తున్నారు, షోటబుల్ నంబర్తో మల్టిప్లై చేస్తారు. షోటబుల్ నంబర్తో మల్టిప్లై చేసి ఆ ఫ్రాక్షన్స్ని తొలగిస్తారండి. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నారంటే మనకు 3 వాల్యూస్ వచ్చాయి కదా, 1, 1.33 అండ్ 1.33. వీటిని ఏం చేస్తారంటే మూడింటిని కూడా ఇంటూ 3తో మల్టిప్లై చేస్తారు. షూటబుల్ నెంబర్ ఫస్ట్ 1తో స్టార్ట్ చేస్తారు, షూటబుల్ నెంబర్ వచ్చిందా లేదా చూస్తారు. నెక్స్ట్ 2తో స్టార్ట్ చేస్తారు, షూటబుల్ నెంబర్ వచ్చిందా లేదా చూస్తారు. నెక్స్ట్ 3తో స్టార్ట్ చేస్తారు, షూటబుల్ నెంబర్ వచ్చిందా లేదా చూస్తారు. ఏ నంబర్తో మల్టిప్లై చేయటం వల్ల పర్టికులర్ నెంబర్ అనేది వస్తుందో అప్పటి వరకు మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా ఏం చేస్తాం, వచ్చినటువంటి సింప్లెస్ట్ రేషియోని మల్టిప్లై చేస్తుంటాం. ఈ కేసులో మనం 3తో మల్టిప్లై చేసినట్లయితే 3:4:4 అనేది మనకు వస్తుంది. సో ఇది రాంగ్. సో ఎంపెరికల్ ఫార్ములా ఆఫ్ కంపౌండ్ ఈక్వల్ టు C3H4O4 అనేది వస్తుందండి. సో ఎంపెరికల్ ఫార్ములా మాస్ కావాలంటే 12 × 3 + 1 × 4 + 16 × 4. ఈ విధంగా మాసెస్ని మనం మల్టిప్లై చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంట, 104 అనేది మనకి వస్తుందండి. ఇంతవరకు బాగానే ఉంది. ఇది ఈజీ కూడా, ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోగలిగాం. ఇప్పుడు మనకేంటి కావాలంట, మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ కావాలా వద్దా? మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద ఆర్గానిక్ కంపౌండ్ అనేది మనకు కావాలి. ఓకే, ఇప్పుడు చూడండి వీడేమన్నాడు, 0.1075 grams of the acid consumes 20 ml of 0.1 normal NaOH for complete neutralization. ఇదేంటిది, మనకి ఒక ఆర్గానిక్ కంపౌండ్ ఇచ్చాడు, అది యాసిడ్ అండి. యాసిడ్ ఎన్ని గ్రాములు అని చెప్తున్నాడు, 0.1075 grams అనేది మనకి వచ్చిందండి. ఓకే, న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే ఏంటి, యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్ కదా. ఇది మన న్యూట్రలైజేషన్. ఈ కంప్లీట్ న్యూట్రలైజేషన్ జరగడానికి మనకి ఎంత బేస్ అవసరం అని చెప్తున్నాడు, ఈ బేస్ అంట 20 ml ఆఫ్ 0.1 నార్మల్ NaOH అనేది మనకి కావాలి అని చెప్తున్నాడు. అంటే మనం ఎలా రాయొచ్చు, సింప్లిసిటీ 20 ml ఆఫ్ 0.1 నార్మల్ NaOH ఈక్వల్ టు 0.1075 grams ఆఫ్ యాసిడ్ అని చెప్పొచ్చో లేదా సింపుల్గా. ఓకే, ఇప్పుడు 20 ml ఆఫ్ 0.1 నార్మల్ యాసిడ్కి ఇంత అమౌంట్ ఆఫ్ బేస్కి ఇంత యాసిడ్ కావాలండి. 20 mlకి ఇంత కావాలంటే 1 mlకి ఎంత అవుతుందండి, 1 ml ఆఫ్ 0.1 నార్మల్ NaOH ఈక్వల్ టు 0.1075 గ్రామ్ ఆఫ్ యాసిడ్ డివైడెడ్ బై 20 అవుతుందా లేదా. ఓకే, ఇప్పుడు దీన్ని 1 నార్మల్ కావాలంటే
1 ml of 1 నార్మల్ NaOH కావాలంటే ఎంత అవుతుంది 0.1075 by 20 into 0.1 grams of యాసిడ్ కావాలి. ఇప్పుడు 1000 ml కావాలంటే 1 ml కి ఇంత అయితే 1000 ml of 1 నార్మల్ NaOH కి ఎంత అవుతుందండి 0.1075 by 20 into 0.1 into 1000 grams of యాసిడ్ అనేది వస్తుంది. సో దేర్ బై ఈ వాల్యూ ఎంత ఈక్వల్ అవుతుందండి 53.75 grams of యాసిడ్. అంటే 1000 ml of 1 normal NaOH requires this much amount. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి, ఏదైతే ఈ 1000 ml of 1 normal NaOH అనేది ఇంత అమౌంట్కి ఈక్వల్ అవుతుందో ఇది దేనికి ఈక్వల్ అవుతుందంట, ఈక్వలెంట్ మాస్ ఆఫ్ ద యాసిడ్. దేనికి ఈక్వల్ అవుతుందండి, ఈక్వలెంట్ మాస్ ఆఫ్ ద యాసిడ్కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు దీని ప్రకారం మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, మాలిక్యులర్ మాస్. ఒక యాసిడ్కి మాలిక్యులర్ మాస్ కావాలి అంటే మనం ఏం చెప్తాం, ఈక్వలెంట్ మాస్ ఇంటూ బేసిసిటీ. మనం చెప్పుకున్నాం ఫార్ములా. ఓకే, సో ఈక్వలెంట్ మాస్ ఎంత వచ్చిందండి ఇక్కడ 53.75 గ్రామ్ ఇంటూ ఇక్కడ ఏం చెప్పాడు వీడు, డైబేసిక్ ఆర్గానిక్ యాసిడ్. సో బేసిసిటీ అంటే ఏంటండి, నంబర్ ఆఫ్ H+ అయాన్స్. సో డైబేసిక్ అంటే 2 H+ అయాన్స్ని ఇస్తుంది మనకి. సో కాబట్టి బేసిసిటీ ఆఫ్ ద యాసిడ్ ఈక్వల్ టు 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 107.5. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంపీరికల్ ఫార్ములా మాస్ తెలిసింది, మాలిక్యులర్ మాస్ తెలిసింది. దాన్ని బట్టి మనం ఏంటి క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఎన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చా లేదా. సో ఎన్ వాల్యూ ఈక్వల్ టు మాలిక్యులర్ మాస్ 107.50 by empirical mass 104. Okay, so that is approximately equal to 1. So molecular formula equal to empirical formula into n times. So C3H4O4 into 1 time, that is equal to C3H4O4. అంటే ఈ ప్రాబ్లంలో మనం ఏంటి ఐడెంటిఫై చేసాము, కొన్ని సందర్భాల్లో ఆర్గానిక్ కంపౌండ్కి ఎంపీరికల్ ఫార్ములా మాలిక్యులర్ ఫార్ములా సేమ్గా కూడా ఉండవచ్చు అనే విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసామండి. ఓకేనా? సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం చూసినట్లయితే ఇక్కడ చూడండి, an organic compound of carbon, hydrogen and nitrogen contains the elements in the ratio of 18:2:7. Calculate its empirical formula. If the molecular mass is 108, calculate its molecular formula. ఈ క్వశ్చన్ చూసారా, కొంచెం గమ్మత్తుగా ఇచ్చారు ఈ క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు దీని ఆన్సర్ ఎలా చేద్దాం చూడండి. మన టేబుల్ ఏంటండి, ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ వన్ పర్సంటేజ్, థర్డ్ వన్ అటామిక్ మాస్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, నెక్స్ట్ రిలేటివ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అండ్ సింపుల్ అటమ్ రేషియో. ఓకే, ఇందులో ఎలిమెంట్స్ ఏమున్నాయని చెప్తున్నాడు, కార్బన్, హైడ్రోజన్ అండ్ నైట్రోజన్. కార్బన్ ఉందంట, హైడ్రోజన్ ఉందంట, నైట్రోజన్ ఉందంట. ఓకే, అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడండి మనకి 18:7 ఈ రేషియో ఇచ్చాడండి మనకి. అంటే మనకి ఇక్కడ పర్సంటేజ్ ఇవ్వాల,
రేషియో ఇచ్చాడు. ఈ రేషియో నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో పర్సంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఈ విధంగా రేషియో ఇచ్చేటప్పుడు ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ దీస్ నంబర్స్. ఆ రేషియోలో ఏ నంబర్స్ ఉన్నాయో వాటిని సమ్ చేయండి. 18 + 2 ఎంత అండి? 20. 20 + 7 27. సో 18/27 into 100. దట్ ఈజ్ ఈక్వల్ టు 66.66. ఈ విధంగా పర్సంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ని కనుక్కుంటామండి. ఓకే, సెకండ్ హైడ్రోజన్ ఏమన్నాడు? 2 అన్నాడు కదా రేషియో. సో 2/27 into 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 7.40. నైట్రోజన్ ఎంత అన్నాడండి? 7. సో 7/27 into 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 25.93. ఈ విధంగా మనం రేషియో ఆఫ్ ఆటమ్స్ ఇచ్చేటప్పుడు వాటి యొక్క పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో అటామిక్ మాస్ కార్బన్ 12, హైడ్రోజన్ 1, నైట్రోజన్ హౌ మచ్? ఇట్ ఈస్ 40. సో రిలేటివ్ ఆటమ్స్ నంబర్ ఎలా వస్తుందండి? 66.66/12, 7.40/1, 25.93/14. సో ఈ వాల్యూస్ ఎంత వస్తున్నాయండి మనకి? దట్ ఈజ్ ఈక్వల్ టు 5.55, దట్ ఈజ్ ఈక్వల్ టు 7.40, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1.83. సో సింపుల్ రేషియో ఆఫ్ ఆటమ్స్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలండి? రిలేటివ్ ఆటమ్స్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అందులో లీస్ట్ నెంబర్తో డివైడ్ చేయటం. ఇందులో లీస్ట్ నెంబర్ చూడండి 1.83 కదా. సో 5.55/1.83, 7.40/1.83, 1.83/1.83 that is equal to 3, 4, 1. So the empirical formula of the organic compound equal to C3H4N1 that is equal to C3H4N. ఓకే, ఈ విధంగా మనకి ఏంటి ఎంపెరికల్ ఫార్ములా వచ్చింది. సో ఎంపెరికల్ ఫార్ములా మాస్ కావాలంటే ద మాస్ ఆఫ్ ఎంపెరికల్ ఫార్ములా ఈక్వల్ టు కార్బన్ 12 3 ఆటమ్స్ ఉన్నాయి, హైడ్రోజన్ 1 4 ఆటమ్స్ ఉన్నాయి, నైట్రోజన్ 1 ఆటమ్ ఉంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 54. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు చూడండి. ఇఫ్ ద మాలిక్యులర్ మాస్ ఈజ్ 108 అంటే మనకేం తెలిసింది? మాలిక్యులర్ మాస్ తెలిసింది. అది ఎంత అంట? 108 అంట. దీని నుంచి మనం ఏంటి క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఎన్ వాల్యూ చేయొచ్చా లేదా? ఎన్ వాల్యూ ఏంటది? మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద ఆర్గానిక్ కంపౌండ్ బై empirical formula mass. Molecular mass 108 by that is 54. This is equal to 2. Now what is the formula? Molecular formula equal to empirical formula into n times. What is the empirical formula? C3H4n into what is the n value? 2. That is equal to C6H8N2. ఈ విధంగా మనం ఏంటంటే కంపౌండ్లో ఉండే ఆటమ్స్ యొక్క రేషియో వచ్చేటప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ మనం ఏం చేయాలి? పర్సంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఆటమ్ యొక్క రేషియోలో ఏ నంబర్స్ ఉన్నాయో ఆ నంబర్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ ద నంబర్స్. 18 to 7, సో 27 into 100 చేస్తే మనకి పర్సంటేజ్ అనేది వచ్చేస్తుందండి. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే పర్సంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ని క్యాలిక్యులేట్ చేసి దేర్ బై సింపుల్ అటామిక్ రేషియో కనుక్కొని ఎంపెరికల్ ఫార్ములా కనుక్కుంటారు. సో మాలిక్యులర్ ఫార్ములా ఈ విధంగా మనం డిటర్మైన్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే మరొక ప్రాబ్లం ఉందని చూడండి. ఇది చాలా మంచి ప్రాబ్లం ఇచ్చాడు ఇక్కడ. ఇందులో మనకి ఎలా ఉంటుందంటే an organic compound contains carbon, hydrogen అని చెప్పాడండి. ఇప్పుడు చూడండి 48 and 8 ఎంత అవుతుంది?
48 plus 8, that is 56 or not? ఓకే, 56 ఉంది. మనకు టోటల్ పర్సంటేజ్ ఎంత ఉండాలి? 100% ఉండాలి. సో 100%లో వీడు ఏం చెప్తున్నాడు? 56% ఇది ఉంది. అంటే వేరే ఎలిమెంట్స్ ఏవో ఉన్నాయని అర్థం కదా. ఇప్పుడు చూడండి ఏం చేశాడు. 0.48 grams of the compound was geldelized and the liberated ammonia requires 19.2 ml of N/2 sulfuric acid. Find its empirical formula. జల్దల్స్ మెథడ్ అని తెలుసుకున్నామా లేదా మనం? జల్దల్స్ మెథడ్ని దేన్ని ఎస్టిమేట్ చేయడానికి యూజ్ చేస్తాం? నైట్రోజన్ని ఎస్టిమేట్ చేయడానికి యూజ్ చేస్తామా లేదా? ఇందులో నైట్రోజన్ని ఏ విధంగా ఎస్టిమేట్ చేస్తున్నాం? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అమోనియా, అమోనియా రూపంలో ఎస్టిమేట్ చేస్తున్నాం. అంటే మనం ఏం చెప్పొచ్చు? ఈ పర్టికులర్ ఆర్గానిక్ కంపౌండ్లో కార్బన్ అండ్ హైడ్రోజన్తో పాటుగా ఇంకేముందంట? నైట్రోజన్ ఉందంట. అంటే ఇప్పుడు మనకి ఏంటి కావాలి? ఫస్ట్ పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఎంత ఉందో కనుక్కుందాం మనం. దానికి ఫార్ములా మనకి ఏం తెలుసండి? 1.4 ఇంటూ నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ బై వెయిట్ వేస్తే మనకి జల్దల్ మెథడ్ని అప్లై చేయాలండి ఇక్కడ. సో 1.4 ఇంటూ ఎంత అండి మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఉంది? N/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.5 ఇంటూ ఎంత వాల్యూమ్ కావాలంటే మనకి 19.2 ml కావాలి. ఇక్కడ ఆల్వేస్ వాల్యూమ్ అనేది ఎంఎల్లోనే తీసుకోవాలి మనం. 19.2 బై, సో వాట్ ఈస్ ద ఆర్గానిక్ కంపౌండ్ వెయిట్? వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ దట్ ఈస్ 0.48, దట్ ఈస్ ఈక్వల్ టు 28. ఓకేనా? అంటే ఇప్పుడు చూడండి, పర్సంటేజ్ ఆఫ్ కార్బన్, పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ 48 ప్లస్ 8 ఎంత అండి? ఇది 56 అయిందా? 56కి 28 కలపండి. 56, 66, 76, రైట్? 76 ప్లస్ 8, 84. అంటే టోటల్ మనకి ఎంత ఉండాలి? 100 ఉండాలి కదా. 100 ఉండాలి. ఇక్కడ ఎంత ఉంది? 84 ఉంది. సో 100 కావాలంటే ఇంకే ఎలిమెంట్ ఉండేటట్టు? పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్. ఆల్వేస్ లాస్ట్ మూమెంట్లో ఆక్సిజన్ తీసుకోవాలి. సో పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ప్లస్ పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ ప్లస్ పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 48 ప్లస్ 8 ప్లస్ 28, దట్ ఈజ్ ఈక్వల్ టు 16. ఈ విధంగా ఏంటంటే మనం పర్సంటేజ్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసుకోవాలండి. ఏ ప్రాబ్లమ్ని మీరు డిస్కస్ చేసినా వాడు ఏవైతే ఎలిమెంట్స్ యొక్క పర్సంటేజ్ ఇస్తున్నాడో ఫస్ట్ వాటిని సమ్ చేయండి. సమ్ చేస్తే మీకు డైరెక్ట్గా 100% వచ్చింది అనుకోండి, అప్పుడు నో ఇష్యూ, డైరెక్ట్గా క్యాలిక్యులేషన్కి వెళ్ళిపోండి. 100% రాలేదు అంటే వాడు ఫర్దర్గా ఏంటి ఇచ్చారో చూస్తారు. ఇందులో చూడండి, జల్దల్ మెథడ్ యూజ్ చేసాడంటే నైట్రోజన్ ఉన్నట్లే. సో నైట్రోజన్కి మనకు ఫార్ములా ఆల్రెడీ ఉంది నైట్రోజన్ ఎస్టిమేషన్లో. ఆ ఫార్ములా వేసి నైట్రోజన్ యొక్క పర్సంటేజ్ కనుక్కున్నాం. సో ఇప్పుడేంటి, కార్బను, హైడ్రోజను, నైట్రోజన్ మూడింటి వాల్యూస్ సమ్ చేసినా కూడా 100 అవ్వట్లేదు. సో ఫైనల్ ఎలిమెంట్ ఏముండొచ్చు మనకి ఆర్గానిక్ కంపౌండ్లో? ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ని ఎలా కనుక్కుంటాం? 100 మైనస్ సమ్ ఆఫ్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ పర్సంటేజ్. ఆల్రెడీ తెలుసు కదా. సో ఈ ఆర్గానిక్ కంపౌండ్లో ఏమైందంటే కార్బన్, నైట్రోజన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. సో మన టేబుల్ ఏంటండి? ఎలిమెంట్, పర్సంటేజ్, అటామిక్ మాస్, relative number of atoms, simple ratio of atoms. So carbon ఉంది, హైడ్రోజన్ ఉంది, నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఈ పర్సంటేజ్లు ఎలా ఉన్నాయి? 48, 8, 28 and 16. Atomic mass 12, 1, 14, 16. So relative number of atoms 48/12, 8/1, 28/14,
16 by 16. So 16 by 16 equal to 1, 14 by 28 equal to 2, 1 by 8 equal to 8, 48 by 12 equal to 4. సో ఈ నంబర్లో లోయెస్ట్ నంబర్ ఏది ఉందండి? 1 ఉంది కదా. కాబట్టి మనం ఏం చేస్తాం? అన్ని వాల్యూస్ని కూడా 1తో డివైడ్ చేస్తాం. సో 4, 8, 2, 1. సో empirical formula of the organic compound equal to C4H8N2O1, that is equal to C4H8N2O. ఈ విధంగా మనం ఏంటంటే డిఫరెంట్ కండిషన్స్ని యూజ్ చేసుకొని ఎంపెరికల్ ఫార్ములాని మాలిక్యులర్ ఫార్ములాని డిటర్మైన్ చేయొచ్చు. అంటే ఎంపెరికల్ ఫార్ములా మాలిక్యులర్ ఫార్ములా క్యాలిక్యులేషన్ అనేది దేనిపై డిపెండ్ అవుతుందంట? వాటి యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ పైన డిపెండ్ అయి అవుతుంది మేజర్లీ కదా. సో మనకి ఇనీషియల్గా ఏంటంటే ఏదైనా ఆర్గానిక్ కంపౌండ్కి ఎంపెరికల్ ఫార్ములా మీకు తెలియాలి అంటే ఫస్ట్ ఆ కంపౌండ్లో ఉండే ఆటమ్స్ యొక్క పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనకి ప్రీవియస్ వీడియోస్ కూడా ఉపయోగపడతాయి. మనం క్వాంటిటేటివ్ అనాలిసిస్, క్వాలిటేటివ్ అనాలిసిస్ అండ్ మాలిక్యులర్ మాస్ ఈ 3 టాపిక్స్ని డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ 3 టాపిక్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత మాత్రమే మీరు ఎంపెరికల్ ఫార్ములాని మాలిక్యులర్ ఫార్ములాని డిటర్మైన్ చేయగలరు అనమాట. అదర్వైజ్ మీరేంటంటే ఎగ్జామినేషన్లో ఎప్పుడు కూడా టిపికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీకు కంప్లీట్ కాన్సెప్ట్స్ అనే ఐడియా ఉంటే మాత్రమే మీరు ప్రాబ్లమ్స్ని చేయగలరు అనమాట. ఓకే, సో ఈ వీడియోతో మనకి ఏంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే పోర్షన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, ఇందులో మనం ఏంటంటే చెప్పుకున్నాం, స్టార్టింగ్ నుంచి ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పుకున్నాం, నామన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ చెప్పుకున్నాం, వీటికి ఐసోమెరిజం గురించి చెప్పుకున్నాం, క్వాలిటేటివ్ మెథడ్స్ చెప్పుకున్నాం, క్వాంటిటేటివ్ మెథడ్స్ చెప్పుకున్నాం, మాలిక్యులర్ మాస్ డిటర్మినేషన్ చెప్పుకున్నాం, ఫైనల్గా ఎంపెరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ గురించి చెప్పుకున్నాం. సో ఫర్దర్గా వచ్చే వీడియోస్లో ఏంటంటే పర్టికులర్ ఫంక్షనల్ గ్రూప్ గురించి, వాటి యొక్క మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ గురించి ప్రాపర్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనకి ఆర్గానిక్ కంపౌండ్స్లో ఫస్ట్ వచ్చేటటువంటి టాపిక్స్ ఏంటండి? హైడ్రోకార్బన్స్. అదే కదా ఫస్ట్ వచ్చే టాపిక్. హైడ్రోకార్బన్స్లో ఫస్ట్ టాపిక్ ఏంటి? ఆల్కేన్స్. సెకండ్ టాపిక్ ఆల్కీన్స్. థర్డ్ టాపిక్ ఆల్కైన్స్. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి ఫంక్షనల్ గ్రూప్ గురించి కూడా మనం ఈజీగా డిస్కస్ చేసి అండర్స్టాండ్ చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఓకేనా? సో మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఫంక్షనల్ గ్రూప్ స్టడీ చదవాలి అని అనుకునే ముందుగా ఫస్ట్ ఈ ఫండమెంటల్ వీడియోస్ అన్నీ కూడా థరోగా మన ఛానల్లో రిపీటెడ్గా వాచ్ చేస్తూ అండర్స్టాండ్ చేసుకొని అప్పుడు మాత్రమే మన ఫంక్షనల్ గ్రూప్ అనాలిసిస్ రిలేటెడ్ వీడియోస్ పై రండి. మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది చాలా 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 ఈజీగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.